బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ మల్లా రాజిరెడ్డిలు ఇక తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళతో పాటు 16 మంది మావోయిస్టు నేతలు కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక మావోయిస్టు పార్టీ చివరి దశలో ఉందంటూ కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. మావోయిస్టు పార్టీలో కీలకంగా విరిచినటువంటి అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా జనజీవన సమితిలో కలుస్తూ వస్తున్నారు. మళ్ళీ వేణుగోపాల్ కావచ్చు, లేకపోతే గతంలో చాలామంది అగ్రనేతలంతా కూడా జనజీవన సమితిలో కలిస్తే ఇంకొంతమంది ఎదురెళ్ళి పోరాడి ప్రాణాలు విడిచిపెట్టేటువంటి సందర్భం మనం చూస్తాం. హిడ్మా కావచ్చు, లేకపోతే ఇతర అగ్రనేతలు, సో నంబాల కేశవరావుతో సహా చాలామంది అగ్రనేతలు ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి. బట్ చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే మా లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి ఎప్పుడైతే అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారో నాటి నుంచి నేటి వరకు వరుసగా పోలీస్ భద్రతా బలగాలు దండకారణ్యాల్ని జల్లడబడుతున్నాయి. ఎక్కడికక్కడ కూమింగ్ నిర్వహిస్తూ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల్ని ఒక్కొక్కరినిగా ఏరివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఆఫర్ ఇస్తోంది, జనజీవన సమితిలో కలవండి, మీకు అవసరమైనటువంటి మీ జీవనోపాధికి సంబంధించినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు మేము చేస్తామంటూ ఇప్పటికే పోలీసు భద్రతా బలగాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కొంతమంది జనజీవన సమితిలో కలుస్తున్నారు. ఆయుధాల్ని పోలీసులకు అప్పగిస్తూ ఇక ఆ పోలీసుల నుండి వచ్చేటువంటి రివార్డు తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు దేవ్జీ ఎక్కడున్నాడు, మల్లా రాజిరెడ్డి ఎక్కడున్నా లొంగిపోయినట్టు తెలంగాణ డీజీపీ పిలుపు ఇవ్వడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు ఇవ్వడంతో ఇక వరుసగా మావోయిస్ట్ అగ్రనేతలు అయితే లొంగిపోతా ఉన్నారు. ఎస్ఐబి పోలీసుల అదుపులో రాజిరెడ్డి, అదేవిధంగా దేవ్జీతో సహా 14 నుంచి 15 మంది మావోయిస్ట్ పార్టీ నేతలు కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. సో రైట్ నా ఒకసారి దానికి సంబంధించి పూర్తి అప్డేట్ చూద్దాం. 4 దశాబ్దాలకు పైగా దేశాన్ని ఉడికించిన మావోయిస్టు సాయుధ పోరాటం చరమహంకానికి చేరుకుంది. తెలంగాణ పోలీసులు సంచలనం క్రియేట్ చేశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు పొలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఎస్ఐబి ఎదుట ఆ ఇద్దరితో పాటు మిగతా మావోయిస్టు అగ్రనేతలు కూడా లొంగిపోయినట్టు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్న దేవ్జీ తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్యూరో అధికారుల ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి ఆస్మాబాద్ అడవుల్లో పోలీసులకు చిక్కారు. వీరిద్దరితో పాటు మరో 16 మంది కీలక మావోయిస్టులు సరెండర్ అయినట్లుగా సమాచారం. అయితే దీనిపై మరో 2 రోజుల్లో పోలీసులు అధికారిక ప్రకటన చేస్తూ వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలు చేపట్టారు. కేంద్ర కమిటీ సెక్రటరీగా ఉంటూ దేశవ్యాప్తంగా పార్టీ వ్యూహాలను ఆయన రచించేవారు. అటువంటి అగ్రనేత లొంగిపోవడం పార్టీ ఉనికికి దాదాపుగా తుడిచిపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం మార్చ్ 31 వరకు గడువు విధించింది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మా వంటి భీకర నేతలు ఎన్కౌంటర్లో మరణించగా మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి వారు ఇప్పటికే లొంగిపోయారు. ఇక మరో అగ్రనేత గణపతి అనారోగ్యంతో విదేశాల్లో తలదాచుకోగా ప్రస్తుతం గ్రేహండ్స్ దళాలు కేవలం బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగిస్తున్నాయి. దాదాపు 4 దశాబ్దాల పాటు సాగిన తుపాకీ పోరాటం, వరుస ఎన్కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లు, అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది. తాజాగా దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వంటి వారు జనజీవన సమితిలోకి రావడంతో సుదీర్ఘ పోరాటం చరిత్రకు ఎండ్ కార్డు పడినట్లయింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డిల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ అంతమైపోయింది. మావోయిస్టు పార్టీ 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్తావన ముగిసిపోయిందనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతోంది. మరొక 2 రోజుల్లో ఇక ఎస్ఐబి పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. వారి దగ్గరటువంటి ఆయుధాలని మీడియా ముందు ప్రవేశపెట్టి స్వాధీనం చేసుకున్నటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పటికే తెలంగాణ డీజీపీ క్లియర్గా చెప్పారు, ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేతలు అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా లొంగిపోండి, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయము, మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని పోలీసులు ఎదుట సరెండర్ చేయండి, మీకు ఎటువంటి ప్రాణహాని లేదంటూ అనేక మార్లు చెప్పినటువంటి పరిస్థితి. బట్ వరుసగా
కొంతమంది లొంగిపోతున్నారు, మరికొంతమంది ఎదురెళ్ళి పోరాడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలైనటువంటి మల్లా రాజిరెడ్డితో సహా దేవ్జీ లాంటి వాళ్ళు ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోవడంతో ఇక ఎండ్ కార్డు పడింది మావోయిస్ట్ పార్టీకి అనే ఒక చర్చ మాత్రం చాలా జరుగుతోంది. ఇక దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి లొంగుబాటు మీద మాజీ మావోయిస్టు శాంతి చర్చల వ్యవస్థాపక నేత జంపనగర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 40 ఏళ్ల మావోయిస్ట్ పార్టీకి ఎండు కార్డు పడిందని ఒక చర్చ అయితే జరుగుతోంది. సో జంపనగర్ ఇప్పుడే ఎస్ఐబి పోలీసుల ముందు అయితే రాజిరెడ్డితో పాటు ఇక దేవ్జీతో సహా 16 మంది లొంగిపోయినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. సో 40 ఏళ్ల మావోయిస్ట్ పార్టీకి ఎండు కార్డు పడిందని ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు గత 3-4 రోజుల నుండి ఈ వార్తలు మీడియా రంగంలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. దాదాపుగా ఏంటంటే నేను గమనించిన వరకు అవకాశం ఎక్కువ ఉందని నేను భావించిన నిన్న మొన్న గానీ. అయితే ఈ రోజు అంటే ఇప్పుడు ఎస్ఐబి నుండి అంటే ఈ వార్త ఏదైతే ఉందో అవకాశం 99% వాళ్ళు అంటే సరెండర్ కావడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇది స్వాగతించవలసిన విషయమే. నా దృష్టిలో గతంలో అంటే మల్లోజుల వేణుగోపాలరావు, ఆశన్న వాళ్ళు ఏ రకంగానైతే బయటకు వచ్చిండ్రో ఇప్పుడు అంటే చాలా మంది ఆ తర్వాత కూడా అనేక మంది వచ్చారు. ఇప్పుడు అంటే చర్చ దేవ్జీ తర్వాత మల్లారాజిరెడ్డి లేదా నరసింహారెడ్డి, గంగన్న తర్వాత వీళ్ళు ఎవరైతే వస్తున్నారు అనేది ఉందో ఇది నేను స్వాగతిస్తున్నాను. నేనే కాదు సమాజం మొత్తంగా గత సంవత్సరం నుండి చాలా చర్చలు జరుగుతున్నాయి. అందరూ కూడా కోరుకుంటున్నారు అంటే ప్రాణ నష్టాలు ఉండకూడదు, మావోయిస్టులు చనిపోకూడదు అనేది ఉందో ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు ఒక చివరి దశలో వీళ్ళు రావడం అనేది చాలా అంటే స్వాగతించే విషయం, సంతోషించే విషయం అది నేను భావిస్తున్నాను. దాంతో పాటు 40 సంవత్సరాల మావోయిస్ట్ పార్టీకి ఎండు కార్డు పడిందని ఒక చర్చ కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఎండు కార్డు పడినట్టే అనుకుంటారా, లేకపోతే ఇంకా భవిష్యత్తులో ఉండే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు మావోయిస్టు పార్టీ అనేది మారిన పరిస్థితులకు అనుగుణంగా అది తన యొక్క విధానం అంటే లైన్ మార్చుకోవాలనే విషయము నేను చెప్పడమే కాదు, చాలా మంది చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు. అంటే సోను అంటే వేణుగోపాలరావు చేసింది అదే, ఆశన చేసింది అదే, అనేక మంది అంటే రామ్దేవ్ గాని ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్లు కానీ అదే చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు అంటే మారిన పరిస్థితుల్లో వాళ్ళ విధానాన్ని మార్చుకొని వాళ్ళ సిద్ధాంతం మార్చుకోని కాదు, వాళ్ళ సిద్ధాంతం కమ్యూనిజం కాబట్టి వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు పనిచేయవచ్చు వాళ్ళు. కాబట్టి అది అంటే లైన్ మారడం అనేది సాయుధ పోరాట మార్గాన్ని మార్చుకోవడం. కాబట్టి దీంట్లో మొత్తంగానే వాళ్ళు ఏదో లేకుండా పోవడం అనేది కాదు, అది రూపం మారుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్ట్ అయితే భారత్గా మారుస్తామన్నది. సో అందులో భాగంగానే వరుస లొంగుబాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. అంటే కేంద్రం నిజంగా మావోయిస్టుల మీద విజయం సాధించింది అనుకోవచ్చా అండి? ఇప్పుడు అంటే మార్చి 30 అంటే కొంతమంది జార్ఖండ్ లో గానీ, ఒరిస్సాలో గానీ, ఛత్తీస్గఢ్ లో గానీ మరి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఎంత అయినప్పటికీ ఓవరాల్ గా చెప్పాలంటే ఏంటంటే ఒక చివరి దశలో ఉన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు చివరి దశలో ఉన్నారు. చివరి దశ మీనింగ్ ఏంటంటే సాయుధ పోరాట మార్గంలో తిరిగి వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారో మనం చూడవలసింది. తర్వాత సాయుధ పోరాటంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైతారు, మార్చి 31 వరకే వాళ్ళు బయటకు వస్తారా లేదా చనిపోతారా అనేది మనం గమనించవలసిందే తప్ప మొత్తంగానే లేకుండా పోయిందని మనం చెప్పలేము. కానీ అయినప్పటికీ కూడా ఈ చివరి దశకు సంబంధించి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక రకంగా వాళ్ళకు విజయమే అది. రైట్, మిలిటరీ విజయంగా చెప్పొచ్చు, మిలిటరీ విజయం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ జంపన గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇది ఓవరాల్గా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి నిజంగానే చివరి దశలో ఉందంటూ మాజీ మావోయిస్టు శాంతి చర్చల వ్యవస్థాపక నేత జంపన చెప్తా ఉన్నారు. నిజంగా ఇది కేంద్ర బలగాల విజయమే మావోయిస్టు పార్టీ మీద. మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమంచి పోలేదు, బట్ తన లైన్ని మార్చుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైట్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉందంటూ కూడా జంపన చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మిగిలినటువంటి చొక్కారావు, బడే చొక్కారావు కావచ్చు, లేకపోతే గణపతి లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా లొంగిపోయేటువంటి అవకాశం ఉందా? నిజంగా మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎండు కార్డు పెట్టేటువంటి అవకాశం ఉందా? నిజంగానే ఇక మావోయిస్టు రహిత భారత్గా మార్చి 31 నాటికి మారబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.